ప్రపంచంలోనే పురాతనమైన భాష అని దేన్ని అనుకుంటున్నారు? ఇంగ్లీష్, స్పానిష్, చైనీస్, జాపనీస్ ఇవేవి కాదు, మన సంస్కృతం. సంస్కృతం కూడా పుట్టింది భారతదేశంలోనే. సంస్కృతం హెబ్రూ మరియు లాటిన్ భాషల కంటే పురాతనమైనది, శాస్త్రీయమైనది, అలానే క్రమబద్ధమైన భాష. భారతదేశంలో నుండి అన్ని భాషలు పుట్టింది సంస్కృతం నుంచే. ప్రపంచంలోనే పురాతనమైన విద్యాశాస్త్రం ఆయుర్వేదం. ఇది కూడా పుట్టింది మన భారతదేశంలోనే. దీన్ని చరక సంహిత అనే ఒక బ్రాహ్మణుడు 2500 ఏళ్ల కిందట కనుగొన్నాడు. చరక సంహిత అనే బ్రాహ్మణుని ఫాదర్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని అంటారు. నావిగేషన్ పుట్టింది కూడా భారతదేశంలోనే. సింధ్ నదిలో సుమారు 6000 ఏళ్ల కిందట దీన్ని కనుగొన్నారు. నావిగేషన్ అనే పదం కూడా సంస్కృతంలోని నవ్యాత్ నుండి వచ్చినదే. దాని అర్థం దారి చూపడం అని. నావీ అనే పదం కూడా సంస్కృతంలోని నవ్ అనే పదం నుండి వచ్చినదే.